అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పోలేవులే నీవు పోలేవులే. రచయిత కూచిమంచి నాగేంద్ర గారు. ఇక కథలోకి వెళితే, చైత్రం ఎంతో అందంగా కోయిల కుహు కుహులతో గడిస్తే వైశాఖం మాత్రం ఎండ చుర్రుమనిపిస్తోంది. అమరావతి తారు రోడ్లు అన్నీ సలసలా కాగిపోతున్నాయి. మే నెల ఎండలు మండిపోతుంటే నరసింహం ఫ్యామిలీతో కారులో షికార్కి బయలుదేరాడు. డాడీ, నాకు కారు దిగగానే ఐస్ క్రీమ్ కొనివ్వాలి అంది కూతురు సిరి. నాకు కూడా అన్నాడు కొడుకు శ్రీయాన్. అలాగే దిగగానే కొంటాను సరేనా అంటూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. 15 రోజులు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఇదిగో ఈ సెకండ్ హ్యాండ్ కారు కొని ఎండలో అయితే ట్రాఫిక్ ఉండదని బయలుదేరాడు. సరిగ్గా 1 కిలోమీటర్ అయినా వెళ్లకుండానే కారు ఆగిపోయింది. ఏమైందండి అంది నరసింహం భార్య వసంత కంగారుగా. ఉండు, కంగారు పడకు, నాకు కూడా తెలీదు, కొత్త కదా అన్నాడు కారు దిగుతూ. కొత్త కారు కొనండి అంటే వినకుండా ఈ పాత డొక్కు కారు తీసుకున్నారు. అది కొని ఇంటికి తీసుకువచ్చేటప్పుడే మధ్యలో 3 చోట్ల ఆగిపోయింది. ఉండవే, పాత కారు మీద డ్రైవింగ్ బాగా వచ్చాక కొత్తది కొంటా అన్నాగా. ఇలా ప్రతిసారి కారు మీద కోప్పడితే ఇలాగే ఉంటుంది. నేను కోపంగా మాట్లాడితే ఆగిపోతుందా అంటున్న వసంతతో, లేదు, పెట్రోల్ అయిపోతే ఆగిపోతుంది అన్నాడు. అంటే ఇప్పుడు పెట్రోల్ అయిపోయిందా డాడీ అన్నాడు శ్రీయాన్. అవును నాన్న, పెట్రోల్ బంకు ఇక్కడికి దగ్గరే, ఎలాగోలా తోసుకుపోతే ట్యాంకు నిండా పెట్రోల్ కొట్టిస్తా అంటున్న నరసింహంతో, మరి బయలుదేరే ముందు చూసుకోలేదా అంది వసంత కోపంగా. కొత్త కదా అన్నాడు మెల్లిగా. వసంత, సిరి, శ్రీయాన్ కారు తోస్తుంటే కారు నడుపుతున్నాడు. ఆహా, ఇలా స్టార్ట్ చేయకుండా కారు నడిపితే డ్రైవింగ్ బాగా వచ్చేలా ఉందే అనుకున్నాడు మనసులో. ఇంతలో వాళ్ళ కారుకి దగ్గరగా మరో కారు ఆగింది. అందులోంచి దిగాడు హుందాగా ఉన్న ఓ నడివయస్కుడు. చెల్లెమ్మ, నువ్వు పక్కకి తప్పుకో అంటూ కారు తోయడం మొదలుపెట్టాడు. ఆ మాటకి ఆశ్చర్యపోయింది వసంత. ఎవరో తెలియకుండానే ఆ 1/2 కిలోమీటరు కారు తోసి బంకు దగ్గరికి చేర్చాడు. చాలా థ్యాంక్స్ అండి, మీరు అలా కారు దిగి మా కారు ఈ 1/2 కిలోమీటర్ తోశారు, కానీ అదేదో మీ కారులోనే వెళ్ళి 1-2 లీటర్ల పెట్రోల్ తెస్తే సరిపోయేదిగా అన్నాడు నరసింహం. నిజమేనండి, ఈ ఐడియా నాకు రాలేదు. బై నా పేరు అప్పారావు, ఈ ఏరియాలో బిజినెస్ చేస్తూ ఉంటాను అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు అప్పారావు. నా పేరు నరసింహం, ఈమె నా భార్య వసంత, పిల్లలు సిరి, శ్రేయాన్. బాగుంది, ఇక నుండి మనం స్నేహితులం అన్నాడు అప్పారావు. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి సహాయం చేశారు అంది వసంత. భలే దానివమ్మ, మీ స్థానంలో ఎవరున్నా నేను అలాగే చేస్తాను అన్నాడు అప్పారావు. మంచి మనిషికి కితాబిచ్చేశాడు నరసింహం. అంకుల్, మీ సెల్ నెంబర్ ఇవ్వండి అంది సిరి నోట్ చేసుకుంటూ. నేను కూడా ఇక్కడే ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను అంటూ పెట్రోల్ కొట్టించుకొని అప్పారావుని కారులో ఎక్కించుకొని అతని కారు దగ్గర దింపేశాడు నరసింహం. వీడ్కోలు పలికాక కారు ఇల్లు చేరే వరకు అప్పారావు గురించే మాట్లాడుకున్నారు. ఎంత మంచి మనిషి కాకపోతే అంత ఎండలో కారు తోస్తాడండి అంది వసంత. అవును అన్నాడు నరసింహం. ఆ రోజు కంపెనీలో ఇన్స్పెక్షన్. చాలా బిజీగా ఉన్నాడు నరసింహం. పోలేవులే నీవు పోలేవులే అంటున్న రింగ్ టోన్తో మోగింది సెల్ ఫోన్. హలో, ఎవరండి అన్నాడు. అరే, అప్పుడే మర్చిపోయారా, నేనండి అప్పారావుని అన్నారెవరో అటు నుండి. అప్పారావు అంటున్న నరసింహం మాటలకు, అంటే నిజంగానే మర్చిపోయారన్నమాట. మొన్ననే కదండి మీ కారు ఆగిపోతే 1/2 కిలోమీటర్ తోశాను ఆ అప్పారావుని అన్నాడు అటు నుండి. ఓ సారీ అండి, మీ నెంబర్ సేవ్ చేసుకోలేదు, బాగున్నారా అన్నాడు నరసింహం. ఇప్పటిదాకా బానే ఉన్నా, ఇప్పుడే నా కారు ఆగిపోయింది అన్నాడు. ఎక్కడా? ఇక్కడే మల్కాపురం ఎంట్రన్స్లో, మీరు కొద్దిగా వస్తే అమరావతి దాకా తీసుకుపోవచ్చు అన్నాడు అప్పారావు. ఏమిటి ఇప్పుడా అన్నాడు. ఇప్పుడు కాకపోతే ఓ వారం పోయాక వస్తారా, ఇదేనా స్నేహం అంటే? అటు నుండి విపరీతంగా బాధపడిపోతున్నాడు అప్పారావు. డీజిల్ ఏమైనా తేనా అడిగాడు నరసింహం. అవసరం లేదు, బండిలో ఫుల్గా ఆయిల్ ఉంది,
వేరే ప్రాబ్లం వలన కారు ఆగిపోయింది అన్నాడు అప్పారావు. చేసేది లేక బాస్ని ఓ గంట పర్మిషన్ అడిగి అప్పారావు దగ్గరికి వెళ్ళాడు నరసింహం. సాయంత్రం నీరసంగా వచ్చిన నరసింహాన్ని చూసి ఏమైందండి అలా ఉన్నారు అంది వసంత. జరిగింది చెప్పాడు. అవునులేండి, మనం ఆయన సహాయం పొందాము, మరలా చేయకపోతే బాగోదులేండి, చెల్లుకు చెల్లు, ఇక మనమెవరో అతనెవరో అంది. అంతేలే అన్నాడు. 2 రోజుల తర్వాత రాత్రి 11 గంటలు మంచి నిద్రలో ఉన్నారు నరసింహం ఫ్యామిలీ. పోలేవులే నీవు పోలేవులే అంటూ సెల్ ఫోన్ మోగుతుంటే ఇప్పుడెవరే అన్నాడు నరసింహం. ఏమోనండి అంటూ ఫోన్ ఎత్తింది వసంత. హలో ఎవరండి అంది. చెల్లాయ్ నేను అప్పారావుని. అప్పారావు అంటే నసుకుతుంటే బావగారు మర్చిపోయారు, నువ్వు కూడానా? మొన్న మీ కారు తోశానే ఆ అప్పారావన్నయ్యని అన్నాడు గతుక్కుమంది వసంత. బావున్నారా అన్నయ్య గారు అంది బయటపడలేక. ఏం బాగమ్మా, ఈ కార్లు ఉన్నాయే బాగున్నంతసేపు మనల్ని ఎక్కించుకుంటాయి, లేకుంటే మన మీద పడి తొక్కుతాయి అన్నాడు. నాకు అర్థం కాలేదు అంది. నీకు తెలీదులే అమ్మా, బావగారికి ఫోన్ ఇవ్వు అన్నాడు. వెంటనే ఫోన్ నరసింహానికి అందించింది. బద్ధకంగా చెప్పండి అప్పారావు గారు అన్నాడు నరసింహం. ఏం చెప్పనండి, మీ ఇంటికి దగ్గరగా కారు ఆగిపోయింది. ఈ రోజుకి మీ ఇంట్లోనే ఉండిపోదామన్నా రేపు ఉదయమే నాకు ఫైనాన్స్ మీటింగ్ ఉంది, కారు లేకుండా కుదరదు అంటున్నాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తీసుకురాకండి, పొరపాటున ఒకరోజు సహాయం చేసినందుకే ఇలా పట్టుకున్నాడు. ఇంటి అడ్రస్ తెలిస్తే ఇక వాడితో వేగలేం. అదృష్టం బాగుంది, ఆ రోజు వీధి పేరు మాత్రమే చెప్పాం అంది వసంత. అయితే వెళ్ళి కారు తోయాలా, తప్పదా అన్నాడు సెల్ ఫోన్ మరో చేత్తో మూసి ఉంచి. చెల్లాయ్ ఏదో అంటోంది అన్నాడు అటు నుండి అప్పారావు. అబ్బే ఏం లేదండి, వెంటనే వెళ్ళి సహాయం చేయమంటోంది అన్నాడు. అవును, ఇచ్చి పుచ్చుకుంటేనే స్నేహం బలపడుతుంది అన్నాడు అప్పారావు. ఆ రాత్రి మళ్ళీ నరసింహం చేత కారు తోయించాడు అప్పారావు. అటు నుండి ఆటో మీద ఇంటికి చేరుకున్నాడు. పైన అదో ఖర్చు. 4 రోజులు అప్పారావు ఊసు మర్చిపోయారు. రాత్రి 9 గంటలు. పోలేవులే నీవు పోలేవులే అంటూ సెల్ మోగుతుంటే ఛ ఆ రింగ్ టోన్ తీసేయండి అంది వసంత. మధ్యలో రింగ్ టోన్ ఏం చేసిందే అంటూ ఫోన్ వైపు చూసి వసంత అని గట్టిగా అరిచాడు. ఏమైందండి అంది కంగారు పడుతూ. ఆ నంబర్ చూడు, ఆ అప్పారావు గాడిదైతే లిఫ్ట్ చేయకు అన్నాడు. కాదండి, ఇదేదో కొత్త నెంబరు అంది. మీ అమ్మకు బాగాలేదు కదా, ఎవరైనా చేశారేమో అంటూ ఫోన్ ఎత్తింది వసంత. హలో చెల్లెమ్మ, ఇది నా 2వ నెంబరు, నేనైతే ఎత్తకూడదనుకున్నారు కదూ అన్నాడు అటు నుండి అప్పారావు. చాచా అదేం లేదండి అంది వసంత. దొరికిపోయాం అని మనసులో అనుకుంటూ ఫోన్ నరసింహానికి ఇచ్చింది. హలో అన్నాడు నరసింహం. బావగారు, నేను అప్పారావుని, మీ గురించే ఆలోచిస్తూ వస్తున్నానా. నా కారు సరిగ్గా మీ ఆఫీస్ దగ్గరగా ఆగిపోయింది, కొంచెం మీరు తొందరగా వస్తే నేను భోజనానికి వెళ్ళాలి అన్నట్టు వచ్చేటప్పుడు కాస్త కూలింగ్ వాటర్ బాటిల్ తెచ్చిపెట్టండి అన్నాడు అప్పారావు. నేనా, నీకు కూలింగ్ వాటర్ బాటిల్ తేవాలా? చాలే పోవయ్యా, ఇంతకాలం మొహమాటంగా ఉన్నాను, ఇక నీ బాధ పడలేను, నేనొచ్చే ప్రసక్తి లేదు అన్నాడు నరసింహం. కనీస మర్యాద లేదా అంటున్న అప్పారావుతో ఏమైనా అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను మాత్రం రాను అంటూ ఫోన్ పెట్టేశాడు నరసింహం. మరో 2 రోజుల తర్వాత ఆఫీస్కి బయలుదేరుతున్నాడు నరసింహం. సార్, రిజిస్టర్డ్ పోస్ట్ అన్నాడు పోస్ట్ మ్యాన్. రిజిస్టర్డ్ పోస్ట్ నాకా అనుకుంటూ ఎక్కడ నుండి అన్నాడు. ఏదో లాయర్ నోటీసులా ఉందండి అన్నాడు పోస్ట్ మ్యాన్. లాయర్ నోటీసా అనుకుంటూ సంతకం పెట్టి తీసుకున్నాడు. చూసావా వసంత ఈ అన్యాయం, ఆ అప్పారావుగాడు మనకి సహాయం చేసినా మనం తిరిగి సాయం చేయలేదట, కోర్టు నోటీస్ ఇచ్చాడు అన్నాడు నరసింహం. అప్పటికే అతని చేతులు వణుకుతున్నాయి. ఎప్పుడూ ఇలాంటివి ఎరగడు మరి. అమ్మ, వీడి మొహం తగలయ్యా, శనిగాడిలా ఉన్నాడే అంది బాధగా. చూద్దాం, వాడేనా మనకు నోటీస్ ఇచ్చేది, మనము ఇద్దాం అంటూ ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టి ఫ్రెండ్ చెప్పిన లాయర్ ఆనందాన్ని కలిశాడు. లాయర్ గారు, ఎలాగైనా ఆ అప్పారావు గాడికి బుద్ధి రావాలి అన్నాడు కోపంగా. మీరేం కంగారు పడకండి, ఇది చాలా చిన్న కేసు, మా గుమస్తాకి 10,000 ఇచ్చి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి వెళ్ళండి అన్నాడు
లాయర్ ఆనందంగా 10,000 అన్నాడు నరసింహం. 10,000కి ఏం వస్తోందండి అన్నాడు లాయరు. అవును నిజమే అంటూ 10,000 ఇచ్చి డాక్యుమెంటు మీద సంతకం చేశాడు. ఈ రోజుతో అప్పారావు పీడ విరగడయింది అనుకుంటూ. సైలెన్స్. కోర్టు హాల్లో వసంత, నరసింహం ఒకవైపు, అప్పారావు ఒకవైపు కూర్చున్నారు. బెంచ్ క్లర్కు కేసు నెంబర్ చెప్పి నమ్మక ద్రోహం కేసు అని చెప్పి ఓకే ప్రొసీడ్ అని జడ్జి గారు అనగానే కేసుని ప్రారంభించారు అప్పారావు తరపు లాయరు. యువర్ ఆనర్, ఇది చాలా సున్నితమైన కేసు. ఒక మనిషి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసిన కేసు అన్నాడు. వివరంగా చెప్పండి అన్నారు జడ్జి. యువర్ ఆనర్, అప్పారావు అనబడే నా క్లయింటు చాలా మంచివాడు. ఇతరులకు సహాయపడే మనస్తత్వం ఉన్నవాడు. కిందటి నెల 14వ తారీఖున నరసింహం అనబడే ఆయన కారు మండుటెండలో రోడ్డు మీద ఆగిపోయి భార్యా పిల్లలతో తోసుకొని వెళుతుంటే మానవతా దృక్పథంతో తన కారు దిగి వాళ్ళ కారుని ఆ మండుటెండలో పెట్రోల్ బంకు దాకా తోసి వాళ్లకు సహాయం చేశాడు. ఏమీ ఆశించకుండా సహాయం చేశాడు. అటువంటి నా క్లయింటు ఉదార స్వభావుడు అయిన అప్పారావు గారి కారు చల్లని రాత్రివేళ నరసింహం గారి ఇంటి దగ్గరగా ఆగిపోతే సహాయం చేయడానికి రాలేదు సరికదా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఏ జడ్జి నీకు సహాయం చేస్తాడో చూస్తాను అంటూ దుర్భాషలాడి ఫోన్ కట్ చేసి ఆయన మనసు గాయపరిచారు. మీ వంటి జడ్జీలు ఉండగా నా క్లయింట్కి ఎలా అన్యాయం జరుగుతుంది యువర్ ఆనర్, మీరే సహాయం చెయ్యాలి అంటూ ముగించాడు అప్పారావు తరపు లాయరు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, నా క్లయింట్ నరసింహం అమాయకుడు. అప్పారావుకి ఇప్పటికే 2 సార్లు సహాయం చేశాడు. ప్రతి రాత్రి విసిగిస్తుంటే చిరాకుగా అన్న మాటే కానీ అతని తప్పు ఏమీ లేదు. దయచేసి అతనికి న్యాయం చెయ్యండి అన్నాడు నరసింహం లాయర్ ఆనందం. నరసింహాన్ని బోను ఎక్కించాడు అప్పారావు తరపు లాయరు. మీ పేరు నరసింహం, మీరేం చేస్తుంటారు? ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. అప్పారావు గారు మీకు ఎంతకాలంగా తెలుసు? ఎంతకాలంగా అంటే అదే ఆయన మొదటిసారి కలిసినప్పుడు, అంటే కిందటి నెల 14వ తారీఖు నుండి అన్నాడు నరసింహం. అప్పుడేం జరిగిందో చెప్పగలరా? ఆ రోజు ఎండలో నా కారు ఆగిపోయింది. నా భార్య పిల్లలు తోస్తుంటే ఈ అప్పారావు వచ్చి సహాయం చేశాడు అన్నాడు నరసింహం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నాడు అప్పారావు లాయరు. అంటే ఆయనంతటా ఆయనే వచ్చి మీకు సహాయం చేశారు అవునా? అవును అన్నాడు నరసింహం బేలగా మొహం పెట్టి. ఆయన్ని ఫోన్ నెంబర్ అడిగారా లేక ఆయనే ఇచ్చారా? సహాయం చేశారు కదా అని మేమే అడిగాం. ఫోన్ నెంబర్ ఇస్తూ ఏమన్నారో చెప్పగలరా? ఇక నుండి మీరు మేము ఫ్రెండ్స్ అన్నాడు చెప్పాడు నరసింహం. వెంటనే అప్పారావు తరపు లాయరు, యువర్ ఆనర్, నా క్లయింట్ అప్పారావు వారు అడగకుండానే మండుటెండలో వారికి సహాయం చేసి మనం స్నేహితులమని చెప్పారు. తర్వాత అనుకోకుండా తనకి ఓ కష్టం వచ్చి సహాయం చెయ్యమని బతిమాలితే ఈ నరసింహం సహాయం చెయ్యకపోగా ఫోన్లో తిట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నారు. మీరే న్యాయం చెయ్యాలి. మీరేమన్నా చెప్పదలిచారా? నరసింహం తరపు లాయర్ను అడిగారు జడ్జి. నా క్లయింటు అమాయకుడు యువర్ ఆనర్ అంటుండగా ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట అప్పారావు ఏదో ఆశించి వారికి సహాయం చెయ్యలేదు. పైగా అతను మండుటెండలో నరసింహానికి కారు తోసి సహాయం చేశాడు. దానికి ప్రతిగా చల్లని రాత్రివేళ అతనికి సహాయం చేయడానికి నిరాకరించడం అన్యాయం. కనుక సెక్షన్ 202 ప్రకారం ముద్దాయి నరసింహానికి 50,000 జరిమానా, అది కట్టలేని పక్షంలో 1 నెల రోజులు జైలు శిక్ష విధించడమైనది అంటూ ముగించారు జడ్జి. ఏమిటండి ఇది? వాడెవడో వచ్చి కారు తోయడం ఏమిటి? మనం సహాయం చేయలేదని మనకి జరిమానా విధించడం ఏమిటి? మనం ఇంకా పై కోర్టుకు వెళ్దాం అంది వసంత. ఇప్పటికి అయ్యింది చాలదా? ఆ లాయర్కి 10,000 ఇచ్చాం. ఇప్పుడు ఆ అప్పారావు గాడికి 50,000 ఇవ్వాలి. పద అంటూ నీరసంగా ఇంటిబాట పట్టాడు నరసింహం. పోలేవులే నీవు పోలేవులే అంటూ మోగుతున్న ఫోన్ వంక భయంగా చూస్తోంది వసంత. వసంత, ఫోన్ ఎత్తకు గట్టిగా అరుస్తున్నాడు నరసింహం. ఏమండి ఏమిటి నిద్రలో ఆ కేకలు అంటూ మొగుణ్ణి తట్టి లేపింది వసంత. అబ్బా, ఎంత భయంకరమైన కళ అన్నాడు నరసింహం. తొందరగా రెడీ అవ్వండి, ఏదో సెకండ్ హ్యాండ్ కారు ఉంది చూద్దామన్నారుగా అంది వసంత.
వద్దు వద్దు, డబ్బులున్నప్పుడు కొత్తదే కొనుక్కుందాం, పాత కారు వద్దే వద్దు అంటున్న భర్త వంక ఏమీ అర్థం కానట్టుగా అయోమయంగా చూసింది వసంత. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.